రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ నివేదికపై వడివడిగా చర్యలు తీసుకునే మూడ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మీడియా ముందుకు రాబోతున్నారు. కమిషన్ నివేదికలో అంశాలను సీఎం వెల్లడిస్తారని తెలుస్తోంది. అలాగే కమిషన్ నివేదికలోని అంశాల ఆధారంగా సిట్ ఏర్పాటు చేస్తారని సమాచారం. ఈ నెల 3వ వారంలో 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ నివేదికపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే ఆలోచనలో సీఎం ఉన్నట్లు చెబుతున్నారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి, ఇక కాళేశ్వరం కమిషన్ నివేదికపై కూడా వడివడి చర్యలు తీసుకునేటట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే దీనిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఏదైతే పీసీ ఘోష్ నివేదిక ఇచ్చారో దానిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవడం కోసం సంసిద్ధమవుతుంది. మరి కాసేపట్లోనే తెలంగాణ సెక్రటరియట్ లో మంత్రివర్గ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి పలువురు మంత్రులు సెక్రటేరియట్ చేరుకున్నారు. సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ లోని కీలక అంశాలను ఏదైతే నిన్న సబ్ కమిటీ నిర్వహించారో, సబ్ కమిటీ ఇరిగేషన్ శాఖ అదేవిధంగా లీగల్ సెక్రటరీ జిఏడి సెక్రటరీ ఇచ్చినటువంటి నివేదికలోని 6 పేజీల నివేదికను మొత్తం రాష్ట్ర ప్రజల ముందు ఉంచడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారని చెప్పి తెలుస్తుంది. మరోవైపు కేబినెట్ లోనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు జరిగినటువంటి అవినీతి కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి లోటుపాట్లు కావచ్చు, జరిగినటువంటి ఇష్యూస్ అన్నింటిపైన కూడా అడ్రస్ చేయనున్నారని చెప్పి తెలుస్తుంది. ప్రధానంగా కేసీఆర్ గత ప్రభుత్వంలో అన్ని తానై వ్యవహరించి తన మేధస్సును రంగరించి ప్రాజెక్టును నిర్మించారని చెప్పి ఏదైతే గతంలో బీఆర్ఎస్ నేతలు పదే చెప్పుకున్నారో అదే అంశం పైన ఇప్పుడు ప్రభుత్వం ఒకవైపు ఎలాంటి నిబంధనలు పాటించకుండా అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. దీనిపైన ఇప్పుడు ఫోకస్ చేసి ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. ఒక సిట్ను ఏర్పాటు చేసి ఇందులో ఉన్నటువంటి లీగల్ అంశాలు కావచ్చు, టెక్నికల్ అంశాలు కావచ్చు, క్రిమినల్ ఇష్యూస్ ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఆ సిట్కి అప్పగించి మరింత లోతైన ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం ప్రయత్నం చేయనుంది. దానికి తోడు ఈ నెల 3వ వారంలో రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వర్షాకాల సమావేశాల్లోనే ప్రభుత్వం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన జరిగినటువంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎక్కడెక్కడ ఎలాంటి లోటుపాటు జరిగినాయి, తమ్మిడిహాట వద్ద నుంచి మేడిగడ్డ, అన్నారం, సింధులకు ఎందుకు బ్యారేజీని మార్చాల్సి వచ్చింది, వేంపల్లి వద్ద టెక్నికల్ కమిటీ సూచించినటువంటి బ్యారేజీ నిర్మించకుండా గత ప్రభుత్వం ఎందుకు రీఇంజనీరింగ్ పేరు తోటి దీన్ని మార్చాల్సి వచ్చిన అన్ని విషయాలు కూడా బయటపెట్టడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి తోడు ముఖ్యమంత్రి నేరుగా రంగంలో దిగి మాట్లాడే అవకాశం అయితే ఉంది. ముఖ్యమంత్రి మాట్లాడితే దీనికి సంబంధించిన పూర్తి ఇష్యూస్ మరింత పొలిటికల్ గా ఇటు రాజేసే అవకాశం కనబడుతుంది. దీంతో నేరుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం 6 గంటలకు తెలంగాణ సెక్రటేరియట్ లో ఆయన మీడియాను ఉద్దేశించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారని తెలుస్తుంది. బ్రాహ్మణి రైట్ స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.